వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కనుక పిల్లలు పోవడానికి ఆడవాళ్ళే కారణమా? సో కాదు కదండి, మగవాళ్ళు కూడా కారణం ఉంటుంది. సో అంటే అటు కారణం ఉంటుంది, ఇటు కారణం ఉంటుంది. సో ఉత్తి ఆడవాళ్ళని ఒకళ్ళే బ్లేమ్ చేయొద్దు ఎవరు కూడా. వీడియో అయితే ఏంటంటే కనుక సో మగవాళ్ళలో స్పెర్మ్స్ అంటే వీర్యకణాలు చక్కగా వృద్ధి చెందాలి అంటే, హెల్తీగా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అసలు ఎలాంటి ఏమేమి ట్రిక్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తానమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. అసలు మగవాళ్ళలో స్పామ్స్ అనేవి హెల్తీగా ఉండాలి అన్నా, సో చక్కగా అంటే ఆడవాళ్ళకి ఒకటే కాదు కదా, అంటే ఎగ్స్ వాళ్ళకి హెల్తీగా లేకపోయినా పిల్లలు పుట్టరు. సో అలా అంటారు. మగవాళ్ళకి కూడా స్పెమ్స్ హెల్తీగా లేకపోయినా, లేకపోతే అవి కొంచెం స్ట్రాంగ్గా లేకపోయినా, అట్లా ఏమీ లేకపోయినా కూడా పిల్లలు పుట్టకపోవడానికి రీజన్ అవుతుందండి. సో అసలు మగవాళ్ళు కూడా ఏమేమి డైట్ ఫాలో అవ్వాలి అనేది అయితే మనం తెలుసుకుందాం. సో ఫుల్గా వీడియో చూడండి, కంపల్సరీ మీకు హెల్ప్ అవుతుంది వీడియో. అలాగే ఒక్కసారి మీరు నా వీడియోలో చూసినవి ఏమన్నా ఫాలో అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వి అడిగి తెలుసుకుని ఫాలో అవ్వండి. సో ఇది ఒక నా విన్నపం అనమాట. అలాగే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అసలు ఫస్ట్ మీరు హెల్తీగా ఉండాలండి. ఐ మీన్ మగవాళ్ళ గురించి ఈరోజు వీడియో అనమాట. సో మగవాళ్ళు మీరు హెల్తీగా ఉండాలి మెయిన్. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఏదో అంటారు కదండి, సో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అన్నట్లుగా మ్యారేజ్ కూడా చక్కగా ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలన్నమాట. ఇదివరకు మనకి 21 ఇయర్స్కి మ్యారేజ్ అవ్వాలి అనేసి పెట్టేవారు కదండి, అంటే పూర్వకాలం, అంటే మైనార్టీ ప్రకారం. సో ఆడవాళ్ళకి 18, మగవాళ్ళకి 21 అయితే సో వాళ్ళకి కూడా అప్పుడు ఒక పిల్లల కనడానికైనా దేనికైనా ఏజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి, అన్ని ఆలోచన శక్తి అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అనేసి అయితే అని ఆలోచన. సో అలాగే ఇప్పుడు ఏంటంటే మేము సెటిల్ అయిపోవాలి, మేము జాబ్స్లో సెటిల్ అవ్వాలి, అప్పుడే మ్యారేజ్ చేసుకోవాలి అది ఇది అనేసి చాలామంది 30 ఏళ్ళు దాటిన 35 వచ్చిన 40 వచ్చేసిన వాళ్ళు కూడా మ్యారేజెస్ చేసుకోకుండా ఉండిపోతున్నారు మగవాళ్ళు. సో ఆడవాళ్ళు కూడా అలాగే ఉండిపోతున్నారండి, 35 ఏళ్ళు గట్ట వచ్చినా కూడా. అది అంత హెల్దీ కాదు. సో ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో జరగాలి ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక మీరు చక్కగా ముందు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదండి, చక్కగా ఫ్రీగా ఉండాలి. మీరు ఒకవేళ పిల్లలకి ట్రై చేస్తుంటే కనుక ఖచ్చితంగా మీరు ఫ్రీగా ఉండాలన్నమాట. సో స్ట్రెస్ అవి పెట్టుకోకుండా ఎవరో ఏదో అంటున్నారు ఏదో చేస్తున్నారని స్ట్రెస్ కానీ, లేకపోతే జాబ్స్ పరంగా స్ట్రెస్ కానీ, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ పరంగా స్ట్రెస్ కానీ, సో అలాంటివి ఏమి పెట్టుకోకూడదండి. ఎందుకంటే మగవాళ్ళకి కూడా ఉంటాయి, ఏదో బయటికి వెళ్ళి వర్క్ చేసేస్తున్నారు కదా అన్నట్లు కదా, అక్కడ బాస్ నుంచి కానీ, లేదా అక్కడ ఉద్యోగం చేసే చోట యజమాని నుంచి కానీ ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ పని ఉంటుంది, ఆ స్ట్రెస్ ఉంటుంది. సో ఇట్లా పక్క నుంచి ఏమైనా పిల్లలు పుట్టకపోతే ఆ స్ట్రెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ముందు స్ట్రెస్ అనేది అస్సలు ఉండకూడదండి. మెయిన్ ఇదొక కారణం కంపల్సరీ, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా ఇదొకటైతే కామన్ పాయింట్ అనమాట. ఇంకొకటి వచ్చేసి మీకు ఆల్కహాల్ కానీ డ్రింకింగ్ అలవాటు ఉన్నా ఖచ్చితంగా మీరు పిల్లలకి ట్రై చేస్తే కనుక వీటికి దూరంగా ఉండండి. ధూమపానం, మద్యపానం, ఇంకా ఏమన్నా ఇతర చెడు అలవాట్లు గట్రా ఏమన్నా ఉన్నా కానీ ఖచ్చితంగా వీటికైతే దూరంగా ఉండాలండి. ఎందుకంటే కనుక ఈ డ్రింకింగ్ చేసినా, లేకపోతే స్మోకింగ్ చేసినా, ఇలాంటి వాటి వల్ల మీ స్పెర్మ్స్ అనేవి బలహీనమైపోతాయి. సో అవి హెల్తీగా ఉండవన్నమాట, బలహీనమైపోతాయి. అలాగే మీరు స్ట్రెస్ తీసుకున్న స్ట్రెస్ వల్ల ఆ స్పెర్మ్స్ కూడా బలహీనమైపోతాయి. అంటే వాటికి బలం సరిపోదు, ఒక ఆకారాన్ని ఒక బేబీకి ఫామ్ అవ్వడానికి వాటికైతే బలం సరిపోదన్నమాట. సో నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అలాగే వ్యాయామం అలాంటివన్నీ కూడా చేసుకోవాలండి, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసుకోవాలి. మెంటల్ టెన్షన్ అవి చక్కగా ఫ్రీగా ఉండడానికి, మీకు టెన్షన్స్ అవి లేకుండా ఉండడానికి మెడిటేషన్ అని, వాకింగ్ అని, చిన్న ఎక్సర్సైజ్లు అని ఇవన్నీ కూడా చేసుకోండి, ఫ్రీగా ఉంటుంది. సో ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా కంపల్సరీ చేసుకోవాలి. ముందు పీస్ఫుల్ మైండ్ అనేది ఉండాలి. తర్వాత వచ్చేసి మీకు
ఎక్కువ మసాలా ఐటమ్స్ అని, లేకపోతే బయట ఫుడ్, జంక్ ఫుడ్ అని, ప్రాసెసింగ్ ఫుడ్ అని, సో ఇలాంటి వాటి అన్నిటికి కూడా ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కంపల్సరీ మీరు పిల్లలకి ట్రై చేస్తుంటే గనక ఖచ్చితంగా వీటన్నిటికి మీరు దూరంగా ఉండాలి. స్ట్రెస్‌కి, ఆల్కహాల్‌కి, మద్యపానానికి, అలాగే స్మోకింగ్, డ్రింకింగ్, స్ట్రెస్ అండ్ జంక్ ఫుడ్స్, ప్రాసెసింగ్ ఫుడ్స్ వీటన్నిటికి కూడా మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాలనమాట. సో వీటన్నిటికి దూరంగా ఉంటేనే మీకు హెల్తీగా ఉంటుంది. స్పెర్మ్స్ అనేవి కూడా మీకు హెల్తీగా ఉంటాయి. సో అలాగే ఆహ్ మీ జీవిత భాగస్వామితో అంటే మీ వైఫ్‌తో మీరు హ్యాపీగా ఉండాలి. మీ వైఫ్‌తో చక్కగా హ్యాపీగా ఉండాలనమాట. ఆహ్, ఫ్రీగా మీరు ఒక ఫ్రెండ్లీ నేచర్ టైప్ చక్కగా హ్యాపీగా ఉండి మీ రిలేషన్‌షిప్‌ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఇదొక పాయింట్ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే. సో, అలాగే వెయిట్ గెయిన్ అనేది కూడా ఎక్కువ అవ్వకూడదండి. చక్కగా వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వకుండా మీరు సమానమైన బరువుతో ఉండాలనమాట. సమానంగా బరువనేది ఉండాలి. ఒకవేళ తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఎంత వెయిట్ అనేది ఉండాలి, ఏంటి మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయితే మీ డాక్టర్ ఖచ్చితంగా చెప్తారనమాట. సో, ఆ వెయిట్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఒకవేళ బాగా బరువు ఉంటే గనక సో, దానికి కూడా మీరు చక్కగా హెల్తీ డైట్ అవి తీసుకొని చక్కగా ఉండాలనమాట. అలాగే మీరు ఏం తీసుకుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అవి తీసుకోవాలి. చక్కగా మంచి ప్రోటీన్స్, మంచి విటమిన్స్, మంచి యాంటీ ఆక్సిడెంట్స్, సో ఇవన్నీ కూడా ఉన్న ఫుడ్ అవి మీరు తినాలి. చక్కగాని జంక్ ఫుడ్, చెత్త ఫుడ్, ప్రాసెసింగ్ ఫుడ్ ఇలాంటివన్నీ మానేసి మీరు చక్కగా హెల్తీ వెజిటేబుల్స్, చక్కగా మీరు నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళైతే చక్కగా చికెన్ అవి కూడా తినొచ్చండి. ఏమీ కాదు. అలా అని అస్తమానం నాన్ వెజ్ అని కాకుండా సో వాటిలో ఉండే ప్రోటీన్స్ అన్నీ మనకి అందాలి కాబట్టి చక్కగా వీక్‌లో ఒక 2, 3 టైమ్స్ నాన్ వెజ్ ప్రిఫర్ చేసుకున్నా అంటే రెడ్ మీట్ అలాంటివి కాకుండా మళ్ళీ చికెను సో అలాంటివనమాట. ఫిషు అలా. సో ఇవి తింటున్నా అలాగే ఉడకపెట్టిన ఎగ్ అలాంటివి తీసుకోవడం. అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు తీసుకోవాలి. అలాగే వెజిటేబుల్స్ కూరగాయలు చక్కగా మంచి కూరగాయలు, ఫ్రెష్ కూరగాయలు అలాంటివి తీసుకోవాలి. అలాగే మంచి పళ్ళు, ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి చక్కగా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మీరు చక్కగా తీసుకోవాలనమాట. మీకు విటమిన్స్ ఇవన్నీ కూడా చక్కగా పుష్కలంగా అందడానికి, మీకు బ్లడ్ సరిగ్గా ఉండడానికైనా, మీకు మీ స్పెర్మ్స్ అనేవి హెల్తీగా ఉండడానికైనా మీరు చక్కగా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యమైన హెల్తీ డైట్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. సో నేను చెప్పిన ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతే గనక ఖచ్చితంగా మీకు మీ బాడీలో ఏ తేడా లేకపోతే గనక ఖచ్చితంగా మీరు పిల్లలనేది చక్కగా మీకు పుడతారనమాట. సో మీరు చూసారు కదండీ ఏమేమి ఫాలో అవ్వాలనేది. చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి, మంచి మంచి వెజిటేబుల్స్ తీసుకోవాలి, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ సో ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్న ఆహారం తినాలి. అలాగే చక్కగా వ్యాయామం అవి చేసుకోవాలి, మెడిటేషన్స్ చేసుకోవాలి, స్ట్రెస్ అనేది తీసుకోకూడదు, పీస్ఫుల్గా ఉండాలి మైండ్. అలాగే ఆల్కహాల్ తీసుకోకూడదు, స్మోకింగ్ చేయకూడదు. సో ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉన్నారంటే కనుక మీకు చక్కగా మీరు హ్యాపీ లైఫ్ అనేది మీరు చూస్తారనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీ సర్కిల్స్లో కనుక ఎవరికైనా అవసరమైతే కంపల్సరీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గనక మీ వైఫ్‌తో మీరు మంచి బాండింగ్ అనేది, మంచి రిలేషన్‌షిప్ అనేది, మంచి ఫ్రెండ్లీ నేచర్ అనేది మీరక్కడ ఏర్పరచుకొని చక్కగా మీరు మీ వైఫ్‌తో హ్యాపీగా ఉండాలనమాట. సో అప్పుడే చక్కగా అంతా కూడా మంచిగా జరుగుతుందనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బాయ్.